హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? సంపద ప్రారంభంలో సుఖాన్ని, మధ్యలో భయాన్ని, చివరిలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. పోగొట్టుకున్నది ఏదైనా తిరిగి దొరికిందంటే దానిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరోసారి పోగొట్టుకుంటే అది మనల్ని చేరదు. అది బంధమైన వస్తువైనా. ఆరోగ్యం, సమయం, బంధం అంతా బాగున్నప్పుడు వీటి విలువ తెలుసుకోలేము. వీటిని కోల్పోయినప్పుడే తెలుసుకుంటాము. ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది. కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించాలి. ప్రేమతో చేరదీస్తే క్రూర మృగాలు కూడా ప్రేమను చూపిస్తాయి. కానీ కొన్ని బంధాలకి ఎంత ప్రేమ చూపించినా బాధనే మిగులుస్తాయి. ఎవరికైనా ఉపకారం చేయాలంటే ముందు మీ తల్లికి చెయ్యండి. ఎవరికైనా మర్యాద ఇవ్వాలనుకుంటే ముందు మీ తండ్రికి ఇవ్వండి. అందరికంటే గొప్పవారు మన తల్లిదండ్రులే. గుర్తుపెట్టుకో, మన గురించి అన్నీ తెలిసిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు. కోపంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పకూడదు. బాధలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. నీటి విలువ ఎండాకాలంలోనూ, ఆకలి విలువ ఉపవాసం ఉన్నప్పుడు, మనిషి విలువ దూరం అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది. మనసు లేని మనుషుల కోసం ఆలోచించడం, సముద్రంలో సూది పడేసి వెతుక్కోవడం రెండూ పిచ్చితనమే అవుతుంది. ఇచ్చిన మాట తప్పినప్పుడు మనిషి విలువ పోతుంది. మాట మార్చినప్పుడే మనిషిపై నమ్మకం పోతుంది. తలకెక్కిన పొగరు దిగాలంటే డబ్బు అయినా పోవాలి, లేదా జబ్బు అయినా రావాలి. ఎందుకంటే డబ్బు పోతే ప్రేమ విలువ, జబ్బు వస్తే మనుషుల విలువ తెలుస్తుంది. డబ్బుతో పైకి వచ్చినవాడు డబ్బున్న మనిషికే విలువ ఇస్తాడు. కష్టపడి పైకి వచ్చినవాడు కష్టపడే ప్రతి మనిషికి విలువనిస్తాడు. పరిస్థితులు పాఠాలు నేర్పుతుంటే పరిచయమైన మనుషులు మాత్రం మర్చిపోలేని గుణపాఠాలు నేర్పుతున్నారు. ఉన్నదానితో సర్దుకుపోతే ప్రతి క్షణం స్వర్గమే. లేని దానికోసం ఆరాటపడితే అడుగడుగునా నరకమే. బంధం అనేది అందమైన పుస్తకం లాంటిది. అందులో పొరపాటు అనేది ఒక పేజీ మాత్రమే. పొరపాటుని సవరించాలి, కానీ పుస్తకాన్ని చించకూడదు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe my channel. Thanks for watching.